84వ కీర్తనలో 7వ వచనం చదవండి అమ్మా. వారు నానాటికి బలాభివృద్ధి నొందుదురు. చాలమ్మా. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనము ఆ నిరీక్షణతో రావాలి. వారు నానాటికి బలాభివృద్ధి చెందుతారు అనే నిరీక్షణ. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం నూతన బలం పొందుకుంటాం. అందుకనే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చివరి వచనాల్లో కనుక చూస్తే ఏమనుంది? Those who wait upon the Lord shall renew their strength and mount up like eagles. చదవండి అన్నమాట తెలుగులో. యెహోవా కొరకు దేవుని దగ్గరికి వస్తున్నాము అని చెప్పనంటే ఎవరి కోసం వస్తున్నాం? ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? దేవుని కొరకండి. దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఎలా రావాలి? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. హల్లెలూయా. అంటే వారు నానాటికి బలాభివృద్ధి చెందుతూ ఉన్నతమైన స్థితిలో దేవునికి మహిమకరంగా జీవిస్తారు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనము అలాంటి మనసుతో రావాలి. ఎలాంటి మనసుతో? సతీష్ అంకుల్ దగ్గర కూర్చోగెట్టిన వెళ్ళి సతీష్ అంకుల్ పక్కన కూర్చో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఎవరిని గురించి చెప్తున్నాడండి పౌలు? దేవుని సంఘముతో మాట్లాడుతున్నాడండి. దేవుని సంఘంతో చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు అని చెప్పనంటే, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మాట్లాడుతున్నట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఆత్మ సంబంధమైన వ్యక్తులు అని చెప్పనంటే ఆత్మ కలిగిన వారు. ఏ ఆత్మ ఇది? లౌకిక ఆత్మ, దేవుని ఆత్మ. రాత్రి మనం చూసాం. ఏ ఆత్మ? లౌకిక ఆత్మ. దేవుని బిడ్డలలో ఉండేది లౌకిక ఆత్మ, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అని చెప్తున్నాడు. ఎందు గురించి అని చెప్పనంటే, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు వాళ్ళ మనసు దేని మీద ఉంచుతారో ఒకసారి చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక కరెక్ట్ చదవండి అమ్మా. ఎన్నో వచనం చదువుతున్నారు? 5. చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. శరీరానుసారమైన మనస్సు ఎవరికండి? శరీరానుసారమైన మనసు ఉండేది అని చెప్పనంటే శరీర సంబంధులకి, లౌకిక ఆత్మ కలిగిన వారికి, అంటే సాధారణమైన వ్యక్తులకి. సాధారణమైన ప్రతి వ్యక్తి కూడా అతని మనసు దేని మీద ఉంటుంది అని చెప్పనంటే లోకం మీద ఉంటుంది. ఎక్కడే ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు బ్రతుకుతున్నాను అన్నట్లుగా వ్యక్తులు ప్రవర్తిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇక్కడే నేను జీవించబోయేది అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటారు. ఎవరు వీరు? శరీర సంబంధులు, లౌకిక ఆత్మ కలిగిన వారు, లోకం పట్ల వ్యామోహం కలిగిన వాళ్ళు, లోకాన్ని ప్రేమించేవారు. కానీ దేవుని ఆత్మ కలిగిన వారు వ్యత్యాసంగా ఉంటారు. వారు దేని మీద మనసు పెడతారంట? చదవండి. ఆత్మ సంబంధులు ఆత్మానుసారమైన విషయముల మీద మనస్సు పెడతారు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు సంఘముతో చెబుతున్న మాట ఏమిటి అంటే
సంఘము అని చెప్పనంటే దేవుని మందిరంలోనికి ఎవరైతే వస్తున్నారో అలాంటి వాళ్ళతో పౌలు చెబుతున్న మాట ఏమిటి అని చెప్పనంటే, నేను మీతో ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లుగా మాట్లాడలేకపోతున్నాను. ఆత్మ సంబంధులు ఆత్మానుసారమైన విషయాల మీద మనసు పెడతారు, కానీ నేను మీతో ఆత్మ సంబంధమైన విషయాల్ని ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అని చెప్పనంటే సంఘము పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అనేకులు వస్తున్నారు, మాకు కూడా ప్రభునందు విశ్వాసం ఉందండి అని చెబుతూ అనేక మంది సంఘములో జాయిన్ అవుతున్నారు, కానీ వాళ్ళ మనసు దేవుని మీద లేకపోవడం చాలా దుఃఖకరం. ఈరోజు కూడా చాలామంది దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ఎంతమంది మనసు దేవుని మీద ఉన్నది అన్నది విషయం, ఎంతమంది మనస్సు దేవుని ఆనుకొని ఉంటుంది అనేది విషయం, ఎంతమంది మనస్సు దేవుని మీద ఆధారపడుతుంది అనేది విషయం. పౌలు చెబుతున్నాడు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారితో పౌలు చెబుతున్న మాట, నేను మిమ్మల్ని ఆత్మ సంబంధులుగా మాట్లాడలేకపోతున్నాను, ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లుగా మాట్లాడలేకపోతున్నాను. ఆత్మ సంబంధుల మనస్సు దేని మీద ఉంటుంది? దేవుని విషయముల మీద ఉంటుంది. అలాంటి వాళ్ళు జీవం పొందుతారు, సమాధానం పొందుతారు. వీళ్ళ మనసు దేని మీద ఉంటుందో ఆత్మ సంబంధమైన మనసు అని చెప్పనంటే, ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వద్దామండి. మొదటి వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి చూద్దామండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఆత్మ సంబంధులు ఎవరండి? క్రీస్తుతో కూడా లేపబడిన వారు. క్రీస్తుతో కూడా లేపబడిన వారు అంటే అర్థం ఏంటి? పాపానికి మరణించిన వారు అని అర్థం. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళకి ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మ విషయముల మీద మనస్సు, ఆత్మ సంబంధమైన మనస్సు ఎందుకు ఉండడం లేదు అని చెప్పనంటే, పాపం విషయంలో మరణించడంలా. ఏమిటండి? పాపం విషయంలో మరణించకుండానే సంఘంలో సభ్యులుగా పిలువబడుతున్నారు, సంఘములో దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారా? మీరు క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే మీరు పాపానికి మరణించారా అన్నది ప్రశ్న. పాపం మీ జీవితాన్ని ఏలుతుందా, లేదా మీరు పాపాన్ని ఏలుతున్నారా అన్నది ప్రశ్న. జయ జీవితాన్ని జీవిస్తున్నారా, ఓడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నారా? ఓడిపోయిన జీవితాన్ని జీవించే వాళ్ళకి ఇక సంతోషం ఎక్కడ ఉంటుందండి? ఓడిపోయే జీవితము అని చెప్పనంటే పాపమునకు పడిపోయే జీవితము, శరీర సంబంధమైన మనసు కలిగిన జీవితము, శరీరానుసారమైన జీవితము, ఏమాత్రము కూడా శరీరం మీద కంట్రోల్ లేని జీవితము. అలాంటి జీవితం కలిగి ఉంటే ఇక మనం ఎలా చెబుతాము? నాకు జయ జీవితం ఉందండి, నేను క్రైస్తవుడినండి, నేను క్రైస్తవురాలనండి, నేను దేవుని బిడ్డనండి. దేవుని బిడ్డవైతే వేర్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుని శక్తి ఎక్కడ కనపడుతుంది? నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివైతే దేవుని శక్తి నీలో కనపడాలి. హల్లెలూయా! నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివైతే దేవుని శక్తి నీలో ప్రవహించాలి. హల్లెలూయా! నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివైతే ప్రభువుకి ఇష్టమైన మార్గంలో నువ్వు జీవించే ప్రయత్నం చేయాలి. చేస్తున్నామా ఈరోజు అలాగా? పాపం మీద జయం పొందుతున్నామా? అలవాటు, కొంతమందికి అలవాటైపోయినాయి కొన్ని అలవాట్లు. ఈ అలవాట్లు ఎంత కాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎంత వాక్యం విన్నా ఏమాత్రం కూడా మారట్లేదు అలవాట్లు. ఎందుకు మారట్లేదు అని చెప్పనంటే క్రీస్తుతో కూడా లేపబడలా. అనేకులు క్రీస్తుతో కూడా లేపబడలా, కానీ ఎలా పిలువబడుతున్నారు? క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. నువ్వు దేవుని పట్ల మనసు కలిగి లేకపోతే నువ్వు ఏ విధంగా క్రీస్తుతో కూడా లేపబడ్డావు? నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే మనసు కనుక లేకపోతే ఏ విధంగా క్రీస్తుతో కూడా లేపబడ్డావు? దేవుణ్ణి ఘనపరిచే మనసు కనుక లేకపోతే ఏ విధంగా క్రీస్తుతో కూడా లేపబడ్డావు? లోకాన్ని అనుసరించి జీవించే వారితో సమానంగా పోటీ పడతా ఉంటే నువ్వు ఏ విధంగా క్రీస్తుతో కూడా లేపబడ్డావు? నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివైతే, చదవండి ఆ మాట, లేపబడిన వ్యక్తివైతే
పైనున్న వాటినే వెదుకుడి. మీ ఫోకస్ దేని మీద ఉండాలి? పైనున్న వాటి మీద ఉండాలి. అక్కడ ఎవరున్నారంట? అక్కడ క్రీస్తు దేవుని కృపాసనము కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ ఈ లోకానికి సంబంధించిన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీరు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు. ఇది ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన నిరీక్షణ. ఈ నిరీక్షణ ఉన్నప్పుడు మనం ఎలా జీవిస్తాము అని చెప్పనంటే, నిరీక్షణ కలిగిన వాళ్ళు పైనున్న వాటి మీద మనసు పెడతారు. రోజు రోజుకి వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. నేను దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇదే మాట రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎవరండి వీళ్ళు? ఆత్మ సంబంధమైన వ్యక్తులు, దేవుని మీద మనసు పెట్టేవాళ్ళు, పైనున్న వాటిని వెతికేవాళ్ళు, దేవుణ్ణి సంతోష పెట్టే మనసు కలిగిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎలా జీవిస్తారు? ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మన దేవుని పోలికేంటో మనకు తెలుసా అండి? మనల్ని అడిగితే చెప్తారు, తెల్లగా ఉంటాడండి ఆయన, పొడుగు జుట్టండి ఆయనకి, ఎంత ఎత్తు ఉంటాడండి, భలే ఉంటాడండి. ఇదా ఏమిటండి? దేవుని పోలి నడుచుకొనుడి అని చెప్పనంటే ఆయన లక్షణాలు, హిస్ క్యారెక్టర్, ఆయన మహిమ గుణాతిశయములు, దాన్ని పోలి మీరు నడుచుకొనుడి. మీరు ఆత్మ సంబంధులైతే యు నీడ్ టు ప్లీజ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్ ఎవ్రీ వే. ప్రతి విషయంలో కూడా, ప్రతి విధములో కూడా మీరు దేవుని సంతోషపెట్టే మనసు కలిగి ఉండాలి. అందు గురించనే 10వ వచనంలో చూడండి ఒకసారి ఏమనుందో. కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా. ఏమండి, మనం ఆత్మ సంబంధులమైతే మనం వెలుగు సంబంధులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం వెలుగు సంబంధులమైతే, ఆత్మ సంబంధులమైతే ఎవరికి నచ్చినట్లుగా జీవించడానికి ప్రయాసపడాలి? ఏమండి మీరు చెప్పండి. భర్త పట్ల భార్యకి ఇష్టం ఉంది అని చెప్పానంటే ఎవరికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది భార్య? చెప్పండి, మాట్లాడనే. భార్యకి భర్త పట్ల ఇష్టం ఉంది అని చెప్పానంటే ఎవరికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది? పుట్టింటోళ్ళకి నచ్చినట్లుగా ప్రవర్తిస్తుందా? భర్తకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తుందా? అదేంటమ్మా అంత నిశ్శబ్దం? నాకు చాలా స్ట్రేంజ్గా ఉంది. మీ ఇంట్లో వాళ్ళని అడగాలేము. ఎవరు నచ్చినట్లుగా ప్రవర్తిస్తారండి? భర్త మీద ప్రేమ ఉన్న ఏ భార్య అయినా సరే భర్తకు తగినట్లుగా, భర్తకు నచ్చినట్లుగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. దేవుని పట్ల మనకు ఇష్టం ఉంది అని చెప్పనంటే, దేవుని పట్ల మనకు ప్రేమ ఉంది అని చెప్పనంటే, ఆయన వెలకట్టలేని రక్తం మన కొరకు చిందించబడింది అనే కృతజ్ఞత భావం మనకి ఏమాత్రం ఉన్నా సరే మనం ఏం చేస్తాము? ఆయనకు నచ్చినట్లుగా జీవించే ప్రయత్నం చేస్తాం. మన జీవితంలో మన క్రియల్ని పరీక్షిస్తాం. ఇది దేవుణ్ణి ఘనపరుస్తుందా? ఇది దేవుని సంతోషపరుస్తుందా? విల్ ఇట్ ప్లీజ్ గాడ్? ఇది దేవుని సంతోషపరుస్తుందా? నేను చేస్తున్న క్రియ ఇది దేవుని సంతోషపరిచేదేనా? నేను మాట్లాడుతున్న మాటలు దేవుని సంతోషపరిచేవేనా? నేను నడుస్తున్న మార్గము ఇది దేవుని సంతోషపరిచేదేనా అని మనం ఏం చేస్తాము? పరీక్షిస్తాం. వాక్యం కూడా అదే చెప్తుంది. మీరు ఆత్మ సంబంధులైతే లోకాన్ని ప్రేమించేవారిగా, లోకానికి నచ్చినట్లుగా జీవించేవారిగా ఉండకూడదు. కానీ ఎవరి వలన మనం ఇక్కడ ఉన్నాము? ప్రభు వలన. ప్రభు రక్తము చేత కొనబడ్డాము అని చెప్పనంటే దానికి ఏమాత్రం మనకు విలువున్నా, దేవుని పట్ల కృతజ్ఞత ఉన్నా మనం ఏం చేస్తాం? దేవునికి నచ్చినట్లుగా ప్రవర్తించడానికి ప్రయాసపడతాం. హల్లెలూయా. మనుషుల్ని మెప్పించడానికి కాదు మన ప్రయాస,
మనుషులకు నచ్చినట్లుగా ఉండడం కోసం కాదు మన ప్రయాస. మన జీవితము దేని గురించి అని చెప్పనంటే దేవునికి నచ్చినట్లుగా జీవించటానికి. అందుకే వెలుగు సంబంధుల వలె చదవండి మా మాట. దేవునికి ఏది ఇష్టమో, ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. హల్లెలూయా. పరీక్షించాలంటండి. దేంతో పరీక్షిస్తాం మనము? మన క్రియల్ని దేంతో పరీక్షిస్తాం? మన మాటల్ని దేంతో పరీక్షిస్తాం? మన జీవితాన్ని దేంతో పరీక్షిస్తాం? దేవుని వాక్యంతో పరీక్షిస్తాం. నా మాటలు ఇవి దేవునికి అనుకూలంగానే ఉన్నాయా? అంగీకారంగానే ఉన్నాయా? నేను ఒక వ్యక్తితో మాట్లాడాను. ఆ వ్యక్తి చేసిన పనిని బట్టి నాకు చాలా కోపం వచ్చింది. అంటే సరైన పని చేయలేదు కాబట్టి కోపం వచ్చింది. కోపం వచ్చి నేను ఫోన్ పెట్టేశాను. చేసిన పని సరైంది కాదు, నేను ఫోన్ పెట్టేశాను. వాక్యం అయితే నేను చెబుతానే ఉన్నాను, కానీ నా మనసులో ఎక్కడో గుచ్చుకుంటానే ఉంది. నువ్వు చేసింది సరైంది కాదు, నువ్వు చేసింది సరైంది కాదు, నువ్వు చేసింది సరైంది కాదు. అవతల వ్యక్తులు చేసింది తప్పే, కానీ నేను రెస్పాండ్ అయిన విధానం కరెక్ట్ కాదు అని దేవుడు తెలియపరిచినప్పుడు నేను వాళ్ళకి క్షమాపణ చెప్పాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, హౌ ఆర్ వి యాక్టింగ్, హౌ ఆర్ వి రెస్పాండింగ్ టు ద సిచ్యువేషన్. ఒక పరిస్థితికి మనం ఎలాగా స్పందిస్తున్నాం? మనము దేవునికి అనుకూలమైన విధంగా స్పందిస్తున్నామా, లేకపోతే దేవుని దుఃఖపరిచే విధంగా, దేవుణ్ణి అవమానపరిచే విధంగా మనం స్పందిస్తున్నామా? ఎలా స్పందిస్తున్నాం? దేవుని బిడ్డలంటే అసలు పొరపాటు చేయరని కాదు ఉద్దేశం, కానీ పొరపాట్లు తెలుసుకొని సరి చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రియమైన బిడ్డలమైనట్లయితే, ప్రభుతో కూడా లేబడిన వాళ్ళమైతే, ఆత్మ సంబంధులమైతే మనము ఇది ప్రభువుని ఘనపరుస్తుందా, ఇది ప్రభువుకి ప్రీతికరముగా ఉందా, దీన్ని బట్టి ప్రభు సంతోషపడతాడా అని ఆలోచించి దానికి తగినట్లుగా మనం నడుచుకుంటాం, ప్రవర్తిస్తాం. ఎదుటి వాళ్ళు ఎవరన్నా అయి ఉండొచ్చు, మనల్ని ఎంతన్నా బాధ పెట్టి ఉండొచ్చు, ఎంతన్నా మనం దుఃఖపరిచి ఉండొచ్చు, ఎంతన్నా అవమానించి ఉండొచ్చు, కానీ ద వే వి రెస్పాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎలాగ స్పందిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అక్కడే మనకి దేవుణ్ణి తెలియని వారికి డిఫరెన్స్ కనపడుతుంది. నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్పాడు అని చెప్పనంటే దాని అర్థం ఏంటి? నేను ప్రత్యేకమైన వాడిని కనుక మీరు కూడా ప్రత్యేకంగా ఉండాలి. మీ ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. భర్త సరిగ్గా లేడు కదా అని చెప్పేసి ఇక భార్య ఇక తిట్లు దండక మొదలుపెట్టింది అనుకోండి, ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది అనుకోండి, ఏది పడితే అది మాట్లాడుతా, లెక్క లేకుండా మాట్లాడుతూ ఉందనుకోండి, ఆ భర్త ఎలా మారుతాడండి? ఏం చూసి మారాలి? మన తిట్లు చూసి మారాలా? లేకపోతే మన అలగటం చూసి మారాలా? మన పుట్టింటికి వెళ్ళడం చూసి మారాలా? దేన్ని బట్టి మారాలి? అలాగే భార్య విషయంలో కూడా సేమ్ థింగ్ అప్లైస్ టు మెన్. భార్య విషయంలో కూడా మారాలి అని చెప్పి అనుకున్నప్పుడు తిట్టుకుంటే మారుతారా, కొట్టుకుంటే మారుతారా, లేకపోతే మాటలంటే మారుతారా? యు నీడ్ టు షో లవ్ అండ్ అట్ ద సేమ్ టైం యు నీడ్ టు ప్రే. నువ్వేం చేయాలి? ప్రేమ చూపించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రెండు చేయం మనం, ఏమండి? రెండు చెయ్యం మనం. ప్రేమ చూపించం, ప్రార్థన చెయ్యం. ఏం వచ్చు మనకు? బాగా తిట్టడం బాగొచ్చు, ఏమండి? గట్టి గట్టిగా మాట్లాడుకోవడం మనకు బాగొచ్చు. అసలు మనస్పర్ధలు రావు అని చెప్పి నేను అనట్లేదు, కానీ మనస్పర్ధలు వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేస్తున్నాం మనం? భార్యాభర్తలు ముఖ్యంగా ఎలా డీల్ చేస్తున్నారు దాన్ని? దేవుని వాక్యానుసారంగా, దేవుని వాక్యానికి లోబడి డీల్ చేస్తున్నారా, లేకపోతే మీకు అనిపించింది దాన్ని బట్టి? అనిపించింది ప్రతిదీ చేసేవాళ్ళు ఆత్మ సంబంధులు కాదు, కానీ శరీర సంబంధులు. నీకు తోచినట్లు, నీకు అనిపించినట్లు, లోకంలో ఉన్నట్లు నువ్వు ప్రవర్తిస్తున్నావు అని చెప్పనంటే, అందరూ చేస్తారు కాబట్టి నేను కూడా చేస్తాను అన్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని చెప్పనంటే నువ్వు ఆత్మ సంబంధివి కాదు, దేవుణ్ణి సంతోషపెట్టే మనసు కలిగిన వ్యక్తివి కాదు, నువ్వు శరీర సంబంధివే. శరీరానుసారమైన మనసు మరణము అని వాక్యంలో సెలవిస్తుంది. శరీరానుసారమైన మనసు మరణము అని చెప్పనంటే ఆ వ్యక్తి సంతోషంగా ఉండలేడు, కానీ దుఃఖముతో, అసమాధానముతో, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా
జీవిస్తాడు. ఈరోజు ఎన్ని కుటుంబాలు అలాంటి పరిస్థితి. భార్యాభర్తలు ఎవరు తగ్గరు. భర్త ఒక మాట అంటే భార్య రెండు అంటే ఈయన 4, ఆయన 4 అంటే ఈవిడ 10. ఏమండి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాయండి గొడవలు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాయండి మన మాటలు. వీటన్నిటి మధ్యలో దేవుడు గుర్తొస్తున్నాడా? మీ గొడవ వస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన మనం కలిగి ఉంటున్నామా? దేవుడు గమనిస్తున్నాడు. నా భాషని కంట్రోల్ తప్పుతారు కొంతమంది. అదే నోటితోటి పాడతారు, అదే నోటితోటి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటారు. అదే నోటితోటి నోరుకొచ్చినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు దీనికి తగినట్లుగా ప్రతిఫలం ఇస్తాడు, ప్రతీకారం చేస్తాడు అనే ఇంగిత జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తున్నాము అని చెప్పారంటే మనం ఎలాగా ఆత్మ సంబంధులమండి? లోపల గుచ్చుకోదా మనకి? లోపల మన కాన్షియన్స్, ఏంటి కాన్షియన్స్ అంటే తెలుగులో ఏమంటారు? మనస్సాక్షి. మన మనస్సాక్షి గుచ్చుకోదా? పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు అనే విషయం మనకు అర్థం కాదా? అంత సెన్సిటివ్నెస్ కోల్పోయామా మనము? అంత సెన్సిటివ్నెస్ మనం కోల్పోయాము అని చెప్పనంటే మనం ఎలాగా ఆత్మ సంబంధులమండి? అందుకే పౌలు అంటున్నాడు, నేను మీతో ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లుగా మాట్లాడలేకపోతున్నాను. కారణం మీ జీవితం, మీ క్రియలకి మీరు మాట్లాడేదానికి సంబంధం లేదు, మీ విశ్వాసానికి మీరు బ్రతికేదానికి సంబంధం లేదు, మీరు జీవిస్తున్న జీవితానికి, చేసే ఆరాధనకి సంబంధం లేదు. సంఘంతో చెబుతున్న మాటలు ఈరోజు మన గురించి పౌలే సాక్ష్యం చెప్పాల్సిన అవసరంలా మన ఊరు మన గురించి ఏమని సాక్ష్యం చెప్తుంది, మన కుటుంబం మన గురించి ఏమని సాక్ష్యం చెప్తుంది, మన చుట్టుపక్కల వాళ్ళు మన గురించి ఏమని సాక్ష్యం చెప్తున్నారు. చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే 3వ అధ్యాయంలోని 5వ వచనం చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఏం చేయాలంటండి? చంపివేయాలంట. ఎలా చంపేస్తాం? ఆత్మచేత శరీర క్రియల్ని చంపుడి అని చెప్పని దేవుని వాక్యంలో రాయబడింది. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళమైతే మనకు శక్తి అనుగ్రహించబడుతుంది. కొంతమంది అంటారు, నా కోపం మీద అసలు కంట్రోల్ లేదండి. కంట్రోల్ ఇవ్వట్లేదన్నమాట. దేవునికి కంట్రోల్ ఇవ్వట్లేదన్నమాట. కంట్రోల్ ఎలాగిస్తామండి? ప్రార్థన చేసిస్తాం. ప్రభువా, నన్ను మీ కంట్రోల్లోకి తీసుకోండి. ప్రభువా, నా జీవితం మీద, నా దేహం మీద పూర్తి అధికారాన్ని నీకు ఇస్తున్నానయ్యా. టేక్ మీ ఇంటు యువర్ కంట్రోల్ లార్డ్. నన్ను సంపూర్ణముగా మీ ఆధీనములో, మీ ఆత్మ స్వాధీనంలో నన్ను ఉంచండి అయ్యా అని చెప్పని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. ఆ శక్తి మన జీవితంలో ఆపరేట్ అవడం మొదలవుతుంది. మీరు చూస్తారు మీ కళ్ళతోటి దేవుడు ఎలా పనిచేస్తున్నాడు అనేది. హల్లెలూయా. మీరు చంపండి మీ శరీరంలో ఉన్న జారత్వము. చదవండి, జారత్వమును, కామాతురతను, అపవిత్రతను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, దురాశను మీరేం చేయాలి? చంపివేయాలి. లేకపోతే అది మిమ్మల్ని చంపేస్తుంది, మీ ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుంది, మీ జీవితాన్ని నాశనం చేస్తుంది, మీతో పాటు ఇతరుల జీవితాలను కూడా పాడు చేస్తుంది. పాపం మన జీవితాన్ని మాత్రం పాడు చేయదండి, మన ద్వారా అనేకుల్ని దుఃఖంలోనికి నడిపిస్తుంది. దాన్ని చంపగలిగే శక్తి కేవలము దేవుని ఆత్మకు మాత్రమే ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన మాట, ద సన్ ఆఫ్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద ఎనిమీ. దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షపరచబడ్డాడు అంటే సాతాను క్రియల్ని లయపరచడానికే ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. హల్లెలూయా. అది లేనప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా వేస్ట్ ఆఫ్ టైం. When we are not experiencing or when we are not exercising the power of God in our day-to-day life, మన జీవితంలో, మన అనుదిన జీవితంలో దేవుని శక్తిని అనుభవించలేని, ఆస్వాదించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము అని చెప్పారంటే we are just wasting our time here. మన సమయాన్ని మనం కేవలం వృధా చేస్తున్నామని చెప్పని అర్థం. ఎందుకంటే మనం మందిరానికి వస్తున్నాం మనకు తెలుసా? మందిరానికి వస్తున్నాం మనకు తెలుసా? ప్రార్థన చేయమంటే చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం అంటే బికాజ్ యూ డు నాట్ నో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అంటే మీకు తెలియదు.
దేవుని శక్తి తెలిస్తే అడగకుండా ఉండలేరు. హల్లెలూయా. దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత శక్తి అనుగ్రహిస్తాడో, ఎలాంటి కార్యాలు మన ద్వారా మన జీవితంలో చేస్తాడో అది అర్థమైతే మనం ప్రార్థన చేయకుండా ఉండలేం. నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటున్నావు అని చెప్పనంటే ప్రార్థన పట్ల నీకు విశ్వాసం లేదు, దేవుని శక్తి పట్ల నీకు విశ్వాసం లేదు. విశ్వాసం లేనప్పుడు నువ్వు ఈ పనులన్నీ కూడా ఎలా చేస్తావు? ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఎలా జీవిస్తావు? ఆత్మపూర్ణుడిగా, ఆత్మపూర్ణురాలుగా ఎలా జీవిస్తావు? ప్రభువుని సంతోషపెట్టే పనులు ఎలా చేస్తావు? ప్రభువుకి మహిమకరమైన జీవితాన్ని ఎలా జీవిస్తావు? చదవండి అమ్మా, కొలస్సీలకు రాసిన పత్రికలోనే. వాటి వలన ఏమొస్తుందంటే అండి, వాటి వలన దేవుని ఉగ్రత. వింటున్నారా? నాకేం కావట్లేదండి, బాగానే ఉన్నాను అనుకుంటున్నారేమో. భూమి ఆకాశాలు గతించిపోనేమో, కానీ నా మాటలు కాదు, ఆయన మాటలు. ఎవరి మాటలు? దేవుని మాటలు నిరర్ధకం కావు. ఆ పైన ఏ ఏ లక్షణాల గురించి రాయబడిందో ఆ లక్షణాలకు మనం పడిపోతున్నాము అని చెప్పనంటే దేవుని ఉగ్రతకు ఆకర్షితులమవుతున్నాము అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆ ఉగ్రత ఏ రూపంలో అయినా సరే మీ జీవితంలోకి రావచ్చు. అది ఆర్థిక సమస్యల రూపంలో కావచ్చు, సమాధానం లేని రూపంలో కావచ్చు, ఆరోగ్యం లేకుండా కావచ్చు, లేకపోతే మరొక శోధన ద్వారా కావచ్చు, మరొక సమస్య ద్వారా కావచ్చు, అదేదైనా కావచ్చు. శత్రువు మీ జీవితాన్ని ఏలడం మొదలు పెడతాడు. శత్రువు మిమ్మల్ని హింసించడం మొదలు పెడతాడు. శత్రువు మిమ్మల్ని దుఃఖపరచడం మొదలు పెడతాడు. ఎప్పుడు? దేవుని ఉగ్రత వచ్చినప్పుడు. దానికి అవకాశం ఇస్తుంది ఎవరు? అధిగమించమని దేవుడు చెబుతా ఉంటే, జయించమని దేవుడు చెబుతా ఉంటే, జయించడానికి అవసరమైన శక్తిని నేను నీకు ఇస్తానని దేవుడు చెబుతా ఉంటే మన ప్రాబ్లం ఏంటండి? లోబట్టమే మన ప్రాబ్లం. ఇదే మాట చెప్పాడు కయీనుతోటి దేవుడు. కయీను, నువ్వు జయించాలి. నువ్వు జయించకపోతే పాపం పొంచి ఉంది. నీ సహోదరుని మీద నీకేముంది? ద్వేషం ఉంది, అసూయ ఉంది. అతని అర్పణ అంగీకరించబడింది, నీ అర్పణ అంగీకరించబడలేదు. కాబట్టి నీ సహోదరుని మీద ద్వేషం ఉంది, అసూయ ఉంది. నువ్వు ఇప్పుడు దాన్ని జయించాలి. యు నీడ్ టు కాంకర్. నువ్వు దాన్ని జయించాలి. జయించకపోతే పాపము నీ వాకిట పొంచి ఉంది. ఏం చెప్పి ఉండాల్సింది కయ్యను? ఏం చెప్పి ఉండాల్సిందండి? నిజమేనయ్యా, అసూయతో రగిలిపోతున్నాను, ద్వేషంతో రగిలిపోతున్నాను, నాకు సహాయం చేయ్యా అని కనీసం అడిగి ఉండాల్సిందేమో. కానీ ఏమీ మాట్లాడలా. కొంతమంది అంతే, దేవుడు ఎంత మాట్లాడి వీళ్ళు ఏం మాట్లాడు. దేవుడు ఎంత మాట్లాడినా, ఎంత చెబుతున్నా, ఎంత అర్థమయ్యేటట్లు చెబుతున్నా, ఎంత కళ్ళకు కట్టినట్లుగా చెబుతున్నా నో రెస్పాన్స్. నో రెస్పాన్స్. దట్ మీన్స్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పనంటే వీ వాంట్ టు డూ వాట్ వీ వాంట్ టు డూ. మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో అదే మనము చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. దేవుని మాటకు లోబడే మనస్సు లేదు. ఉంటే ఏం చేస్తాం? దేవుని సహాయం అడుగుతాం. నిజమే ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా. కొన్నిసార్లు కొంతమందిని క్షమాపణ అడగాలంటే కష్టంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కష్టపడ్డాను, ఎవరో కాదు, మీకు తెలియాలని నా పర్సనల్ విషయాలు చెప్తున్నాను మీతోటి. నేను కష్టపడ్డాను. ఎందు గురించి అంటే నాకు తెలుసు అవతల వాళ్ళు తప్పు చేశారనే విషయం. లోక సంబంధంగా నేను ప్రవర్తించిన తీరు కరెక్ట్ అయి ఉండొచ్చు. నేను క్షమాపణ అడగటానికి నేను చాలా ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఎందు గురించి అంటే నేను లోబట్టల్లా, ఆత్మకి నేను పూర్తిగా లోబట్ల. చెబుతానయ్యా అంటున్నాను కానీ చెప్పట్లా నేను. అప్పుడు దేవుని సహాయం అడిగాను, ప్రభువా నాకు సహాయం చేయి, క్షమాపణ చెప్పడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ఎప్పుడైతే ప్రార్థన చేశానో ప్రభు నాకు సహాయం చేశాడు. ఏమండి, అడుగుతున్నామా దేవుని సహాయం? ప్రార్థన అంటే కొంతమందికి ఒక రిచువల్ అయిపోయింది, అంటే ఒక ఆచారం అయిపోయింది. ఆచారం అయితే మీరు ఎన్నటికీ ప్రార్థన చేయలేరండి. ప్రార్థన ఆచారం కాకూడదండి. ప్రార్థన మన అనుభవం కావాలి, అది మన జీవితం కావాలి. హల్లెలూయా. మనం జీవించడానికి ఆధారం కావాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేయగలుగుతాం, దేవుని సహాయం అడుగుతాం. ఏం చేశాడు ఆ కయీను? జయించలేకపోయాడండి. కయీను కూడా మనిషేగా, మనలాంటి మనిషేగా. జయించలేకపోయాడు. ఆ పాపము పొంచి ఉంది. తన సహోదరుని ఏం చేశాడు? చంపేశాడు. కయీను మీద గొప్ప శాపం వచ్చేసిందండి.
గొప్ప శాపం కయ్యని మీదకి వచ్చి తన జీవితకాలం అంతా కూడా వెంటాడింది. ఈరోజు ఎంతమంది ఆ శాప భారాన్ని మోస్తున్నారో నాకైతే తెలియదు. ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ అసూయ, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ ద్వేషము, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ కోపము, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ ఆయాసము, ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ ఒకరిని మనసులో తృణీకరించము. వాళ్ళు ఎవరైనా సరే నీకు అనవసరం, నువ్వు క్షమించు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు అలా చేశారండి, ఇలా చేశారండి మాటలు మాట్లాడొద్దు. హూ ఎవర్ ఇట్ మే బి, ఫర్గివ్ దెమ్ బికాస్ గాడ్ హెస్ ఫర్గివెన్ us. దేవుడు మనల్ని క్షమించాడు కనుక మనం ఏం చేయాలి? వాళ్ళని క్షమించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకీ పౌలు మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? రండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకి ఒకసారి చూద్దాం. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే. 3వ వచనం చూడండి. మీలో ఏముందంట? మీలో అసూయయు కలహమును, అమ్మా ఆ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకుని వారు కారా? ఇన్ వాట్ వే యు ఆర్ స్పెషల్? మీరు ఏ విధంగా ప్రత్యేకత కలిగిన వాళ్ళు? అందరిలాగానే మీరు కూడా ఉంటున్నారు. మీలో అసూయ ఉంది, మీలో కలహం ఉంది. ఈ 2 లక్షణాలు మీలో ఉన్నప్పుడు మీరు సాధారణంగా అందరిలాంటి వాళ్లే కదా, ఇంకా మీలో ప్రత్యేకత ఏముంది? మీరు ఆత్మ సంబంధులు ఎలా అవుతారు అని చెప్పనని పౌలు మాట్లాడుతున్నాడండి. కొంతమంది రక్షించబడి సంవత్సరాలు దాటిపోయింది, ప్రభు పోలికలకు మార్చబడుతున్నామా? దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మరి దేవుని బిడ్డలని చెప్పుకుంటారో, మేము క్రిస్టియన్స్ అండి అని చెప్పుకుంటారో, ఏమో చెప్పుకుంటారో నాకైతే తెలియదు. మరికొంతమంది నోటితోనే చెప్తారో లేదో. మరి మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్రైస్తవులు, బయటికి వెళ్తారు సర్టిఫికెట్లో ఉండేది క్రైస్తవులని కాదు. ఎందు గురించి? బెనిఫిట్లు పోతాయేమో, బెనిఫిట్స్ పోతాయేమో. ఈరోజు ఎవరెవరికో అవకాశం ఇస్తున్నాము అంటే మనం ఇస్తున్నాం అవకాశం, మనం జీవిస్తున్న జీవితాన్ని బట్టి అవకాశం ఇస్తున్నాం. ఎందుకు ఒకళ్ళు క్రిటిసైజ్ చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది మనల్ని? మనం మాట్లాడేదానికి చేసేదానికి సంబంధం లేదు కనుక బెనిఫిట్స్ కోసం ఎంత దిగజారడానికన్నా రెడీ, ఏ అబద్ధం చెప్పడానికన్నా రెడీ, ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి రెడీ. ఏమండి, మనకు సిగ్గు అనిపించదా అండి? దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ లోకస్తుల్లాగా, దేవుని ఎరగని వారిలాగా, దేవుని భయం లేని వారిలాగా మనం ప్రవర్తిస్తున్నాము అని చెప్పనంటే, నువ్వు ప్రభు శరీరం ప్రభు రక్తం దయచేసి తీసుకో. మాకు నువ్వు తెలుసుకునేంతవరకు, దేవుని భయము నీకు తెలిసేంత వరకు ప్రభు శరీరం ప్రభు రక్తాన్ని తీసుకో. మాకు ఎందు గురించి? నీకు భయం లేదు. దేవుని భయం ఉంటే వణుకుతావు. నేను ఏం టచ్ చేస్తున్నాను? నేను ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నాను అని చెప్పనంటే, దేవుడు నేను చేస్తున్న ప్రతిదానికి కూడా పర్యావసానాలు ఇస్తాడు అనే భయం నీకు లేదంటే, మందిరానికి ఎందుకు వస్తున్నట్టు? ప్రార్థన ఎందుకు చేస్తున్నట్టు? ఇంకేదన్నా ఎందుకు చేస్తున్నట్టు? దేవుని బిడ్డగా ఎందుకు చెప్పుకుంటున్నట్టు? కొన్ని సాక్ష్యాలు వింటా ఉంటే దుఃఖమేనండి. నాకు ఇంక వేరేదేమి రావట్లేదు, దుఃఖమే వస్తుంది. దేవుడు మంచి ఉద్యోగాల్లో కొంతమంది క్రైస్తవుల్ని పెడతా ఉంటే, ఆ ఉద్యోగాల్లో నీతిగా జీవించాల్సింది పోనిచ్చి నిజాయితీగా బ్రతకాల్సింది వచ్చింది. వీళ్ళండి క్రైస్తవ బిడ్డలండి లంచాలు తీసుకోండి అనే సాక్ష్యం వినాల్సిన చోట లంచగొండలండి, వీడా లంచగొండండి, ఈమె లంచగొండండి, డబ్బు లేకపోతే పని జరగదండి. సిగ్గుపడొద్దండి. ఎలాగండి మనం కన్నీరు కారుస్తాం ఆత్మల గురించి? ఎలాగొస్తుందండి కన్నీరు? ఎలాగొస్తుందండి హృదయం? ఎలాగ బద్దలవుద్దండి? అందుకే దేవుడు అంటున్నాడు కదా, తన సేవకుడు ఎంతో దుఃఖముతో రాస్తున్న మాటలు ఇవి. నేను మిమ్మల్ని ఆత్మ సంబంధులుగా పిలవలేకపోతున్నాను. ఐ కెనాట్ కాల్ యూ స్పిరిచువల్ బట్ అన్స్పిరిచువల్ బట్ వరల్డ్లీ. లోకస్తుల్లాగా మీరు జీవిస్తున్నారు. మీలో ఏముంది? అసూయ ఉంది, కలహం ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ వచనం 10-11 చదవండి. సహోదరులారా,
మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు మిమ్మను గూర్చి నాకు తెలియవచ్చును. 13వ వచనం చదవండి అమ్మా. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామములో మీరు బాప్తిసం పొందితిరా? నా నామమును మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పుకున్నట్లు అమ్మా, క్రీస్తునకును అమ్మా కాదు కాదు క్రిస్పస్ క్రిస్పస్ అని చెప్పానంటే క్రిస్పునకు గాయకును తప్పక ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. సంఘ పరిస్థితి గురించి చెప్తున్నాడండి పౌలు. ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే సంఘంలో ఎవరికి వాళ్ళు గ్రూపులు అయిపోయారు. ఒకళ్ళు ఏమంటున్నారంటే మేము అపోలోకి చెందిన వాళ్ళము, ఇంకొంతమంది ఏమంటున్నారంటే కాదు కాదు మేము పౌలుకు చెందిన వాళ్ళము, ఇంకొంతమంది అంటున్నారు కాదు కాదు మేము బర్నబాసుకు చెందిన వాళ్ళము, ఇంకొంతమంది అంటున్నారు కాదు కాదు మేము మరొకళ్ళకి చెందిన వాళ్ళము, మేము క్రీస్తుకు చెందిన వాళ్ళము. సంఘం ఒకటే 4-5కి డివైడ్ అయిపోయింది. 4-5కి డివైడ్ అయిపోయింది. అపవాదికి ఉన్న తంత్రాల్లో ఒక తంత్రం ఏంటి అని చెప్పానంటే సంఘ బిడ్డల మధ్యలో విభేదాలు. సమాజంలో విభేదాలు ఉన్నాయంటే అనుకోవచ్చు, సంఘంలో విభేదాలు ఏంటండి? సమాజంలో సంఘాన్ని దేవుడు పెట్టాడు ఎందు గురించి? వెలుగు సంబంధుల వలె. చీకట్లో ఉన్నవాళ్ళు వెలుగుని చూడాలి అని, చీకట్లో ఉన్నవాళ్ళు మనలో ఉన్న క్రీస్తుని చూడాలి అని, చీకట్లో ఉన్నవాళ్ళు దేవుని మార్గాన్ని చూడాలని. ఈరోజు మార్గాన్ని చూపిస్తున్నామా, మతాన్ని చూపిస్తున్నామా? మతాన్ని చూపిస్తున్నాం, మార్గాన్ని చూపిస్తున్నాం. సమాజంలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడు అని చెప్పానంటే మార్గాన్ని చూపించండి, టు షో ద వే ఆఫ్ లైఫ్. జీవపు మార్గాన్ని లోకానికి చూపించడానికి దేవుడు మనల్ని పెట్టాడు. సంఘమే డివైడ్ అయిపోతే, సంఘమే కులాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా, పార్టీల వారీగా డివైడ్ అయిపోతే అది ఎలాగా సంఘం అనిపించుకుంటుందండి? అది ఎలా సంఘం అనిపించుకుంటుందండి? ఒక మంచి కార్యం జరిగితే దానికి ఒకళ్ళకి సంబంధించిన దానికి మరొకళ్ళు వెళ్ళకపోవడం, వాళ్ళకి సంబంధించిన దానికి ఇంకొకళ్ళు వెళ్ళకపోవడం, ఇలాంటి పరిస్థితులు సంఘాల్లో ఉంటే మనం ఎలాగా దేవుని బిడ్డలమండి? మనలో ఎలాగా యూనిటీ ఉన్నట్టండి? మనం ఎలాగా ప్రభు శరీరము ప్రభు రక్తము చేత కొనబడిన వారమండి? ఆలోచించండి. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా రాయించాడు, అలాంటి వారి మీదకి ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత వస్తుంది. ఎందు గురించి అంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఈ విషయం మీకు తెలుసా? ఏం విలువ? ఎలాంటి విలువ పెట్టాడు దేవుడు? వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి యేసు రక్తము చేత, అమూల్యమైన ప్రభు రక్తము చేత మీరు కొనబడ్డారు. దానికి తగినట్లుగా మనం జీవిస్తున్నామా? దానికి తగినట్లుగా మనం జీవిస్తున్నామా? ప్రభు బిడ్డలుగా ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించి తెలుసుకునే పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? నా జీవితంలో ఇది దేవుని సంతోషపరిచేది కాదు అని చెప్పిన దాన్ని విడిచిపెట్టి ప్రభువుకి సంతోషపరిచేదాన్ని వెతికి పట్టుకుంటున్నామా? ఒకరిని ఒకరు క్షమించుకునే పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? ఒకరినొకరు ప్రేమించుకునే పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? ప్రభు చెప్పిన మాట ఏమిటి? దేన్ని బట్టి తెలుస్తారు మీరు నన్ను వెంబడించేవారని? క్రైస్తవులు అనే మాట అనలా ఆయన. ఏమన్నాడు ఆయన? మీరు నా శిష్యులని ఇందు మూలముగా ప్రపంచం తెలుసుకుంటుంది. దేని మూలముగా చెప్పండి? మీరు నా శిష్యులని ఇందు మూలముగా ప్రపంచం తెలుసుకుంటుంది. ఎందు మూలముగా? దేన్ని బట్టి తెలుసుకుంటుంది? మెడలో క్రాస్ వేస్తేనా? దేన్ని బట్టండి? చేతిలో బైబిల్ పట్టుకుంటేనా?
మాట్లాడరేంటండి? చేతిలో బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకుంటేనా? దేన్ని బట్టి తెలుస్తుంది మన దేవుని బిడ్డలమని? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించిన దాన్ని బట్టి. బాప్తీసం తీసుకున్నానంటాడు, ఫోటోలు, రాజకీయ నాయకులు ఫోటోలు పెడతాడు, సినిమా యాక్టర్లు పెడతారు. ఏం చూపిస్తున్నామండి లోకానికి? అదేనా మనం చూపించేది? అదేనా మనం చూపించేది లోకానికి? రాజకీయం అంటే కొంతమందికి అసలు మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. వాక్యం గుర్తురాదు, దేవుడు గుర్తురాడు, దేవుని ప్రేమ గుర్తురాదు. క్రైస్తవులు కన్నీరు కార్చి ప్రార్థన చేయవలసిన రోజులు ఇవి. రొమ్ము కట్టుకుంటూ ప్రార్థన చేయవలసిన రోజులు ఇవి. నేను వాళ్ళకి చెందినవాడిని, నేను వీళ్ళకి చెందినవాడిని అని చెప్పి అనుకుంటూ ఒకళ్ళొకళ్ళు దూషించుకోవడానికి, ద్వేషించుకోవడానికి కాదు ఇది సమయం. ప్రభువా, అందరూ అంతటా మారు మనసు పొందాలి అన్నది నీ చిత్తం అని రొమ్ము కొట్టు ప్రార్థన చేయాల్సిన మనము వాడు అలా అంటోడండి, వీడు ఇలా అంటోడండి. ఏమొస్తుందండి దానివల్ల? ఏం ప్రయోజనం అండి దానివల్ల? ప్రార్థన చేయడానికి పిలువబడ్డాం మనం, కన్నీరు కార్చడానికి పిలువబడ్డాం మనం, ప్రజల్ని ప్రభు మార్గంలో నడిపించడానికి పిలువబడ్డాం మనము. ఒక ఉన్నతమైన దేవుని పిలుపు పొందుకున్నాం మనము. కొలసీలకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రికలో ఆ తర్వాత వచనాలు చూడండి. 6వ వచనం చూడండి. దాని వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించుడి. చదవండి అమ్మా. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి 11వ వచనం చదవండి. 10 నుండి చదవండి అమ్మ. 10 నుంచి. ప్రాచీన స్వభావమును వాటి క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరుచుచున్న అమ్మా నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. 12వ వచనం కూడా చదవండి అమ్మా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా ఏం మనసు అంట? జాలి కలిగిన మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. 13వ వచనం కూడా చదవండి అమ్మా. ఎవడైనను ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు ఏం చేయాలంటమ్మా? సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుసంధమైన ప్రేమను ధరించుకోండి. చాలమ్మా. హల్లెలూయా. ఈ ప్యాసేజ్ అంతా చదవండి దయచేసి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి చదవండి. దానికి చెప్పడానికి టైం లేదు, అందుకే జస్ట్ చదివిస్తున్నాను మీ చేత. మనం ఎలా జీవించాలో చాలా చక్కగా దేవుడు రాయించాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అనుకోకుండా ఈ మాటలు వచ్చినాయి అనుకోవద్దు. మీ ముందుకు రావడానికి, మీ వాక్యం చెప్పడానికి నేను ఆయన అడిగిన తర్వాతే మీ ముందుకు వస్తాను. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం? పౌలైతే ఎంతో దుఃఖంతో చెప్తున్నాడు, ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఈరోజు మనము
మన పిలుపుకి తగినట్లుగా మనం జీవిస్తున్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మన పిలుపు ప్రేమతో కూడిన పిలుపు, మన పిలుపు పరిశుద్ధమైన పిలుపు, మన పిలుపు లోకానికి మార్గాన్ని మాదిరిని చూపించే పిలుపు. హల్లెలూయా, హల్లెలూయా. మన పిలుపు ప్రత్యేకంగా జీవించే పిలుపు. ఈరోజు దానికి భిన్నంగా కనుక మనం జీవిస్తున్నట్లయితే మనం దేవుని ఎదుట క్షమాపణ అడగాలి. లేకపోతే ఇంకా చదువుకున్నాం కదా, దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నోళ్ళు తెరిచి, ఎవరు మౌనంగా ఉండొద్దండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. రాత్రి నుంచి దేవుడు ఇదే మాట మాట్లాడుతున్నాడు, ఇదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మనము లోక సంబంధులమా, ఆత్మ సంబంధులమా? లోక సంబంధులు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడతారు, ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. ఈరోజు మనం దేని మీద మనసు పెడుతున్నాం? దేని మీద మనసు పెడుతున్నాం? ప్రార్థన చేద్దామా అండి? మీలో అసూయ ద్వేషములు ఉన్నట్లయితే మీరు లోక సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మీలో వ్యభిచారమైనను, అపవిత్రతైనను, జారత్వమైనను, విగ్రహారాధన, ధనాపేక్ష అయినను, అసూయ అయినను, అలాంటివి ఏమన్నా సరే వాటిని చంపివేయుడి అని ప్రభు చెప్తున్నాడు. చంపివేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి కదా, నువ్వు అడగాలి కదా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో ప్రార్థన లేకుండా నువ్వు దేవునికి ఇష్టునిగా ఎలా జీవిస్తావు? దేవుని సహాయం లేకుండా దేవునికి సాక్షిగా నువ్వు ఎలా బ్రతుకుతావు? ప్రార్థన చేద్దామా? ఏకాంత ప్రార్థన చేస్తున్నామా? ఒంటరి ప్రార్థన చేస్తున్నామా? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తున్నామా? దేవునికి లోబడే ప్రార్థన చేస్తున్నామా? దేవుని మార్గంలో నడిచే ప్రార్థన మనం చేస్తున్నామా? ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోళ్ళు తెరిచి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోళ్ళు తెరిచి ప్రభు సహాయం కోరుదాం. ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నన్ను దర్శించు. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితి ఓ దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపి వైనాడు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానము నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములు నీవే. హల్లెలూయా యేసయ్యా,
హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివు దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దామా? నువ్వు దేవుని బిడ్డవైతే ఈరోజు దేవునికి లోబట్టడానికి ఇష్టపడతావు. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే దేవుని మార్గం నడవటానికి ఇష్టపడతావు, దేవుని సంతోషపరచడానికి ఇష్టపడతావు. దేవునికి ఏది ప్రీతికరమైందో నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టమే నా ఇష్టమని నువ్వు ప్రార్థిస్తావు. ప్రభువా, ఈరోజు ఎంతమంది అయితే ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు, ప్రతి బిడ్డను దర్శించండి. ఎన్నో విషయాల్లో మేము తప్పిపోతున్నామయ్యా, లోక సంబంధాలుగా మేము వ్యవహరిస్తున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. లోకానికి వెలుగుగా ఉండవలసిన మేము, లోకానికి మార్గాన్ని మాదిరిని చూపించవలసిన మేము, దేవా మేమే చీకట్లో జీవిస్తున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. ఈరోజు నాయన మీరు ఎంత దుఃఖపడుతున్నారో మీ వాక్యం ద్వారా తేటగా బయలుపరుస్తున్నారయ్యా. ఈరోజు నాయన మీ హృదయాన్ని తెలుసుకున్న మేము స్పందించడానికి మాకు సహాయం చేయండి, మీకు లోబట్టడానికి మాకు సహాయం చేయండి. దేవా, ప్రియమైన పిల్లల వలె దేవుని పోలు నడుచుకోవడానికి మరి మాకు సహాయం చేయమని, మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకుని పోతూ ఉండగా యథార్థమైన హృదయంతో మంచి మనస్సాక్షితో మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.